అవుతున్నాయి ఓవరాల్ ఇన్ తెలంగాణ, ఆల్ ఓవర్ ద స్టేట్. సో ఇలాంటి స్టేటస్లో ఏమవుతుంది, నంబర్ ఆఫ్ ఫాల్స్, ఇంజురీస్ అవన్నీ ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ అవుతుంది. ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, 2 ways అది ట్రీట్ చేయొచ్చు. ఒకటి, నార్మల్ ఫ్రాక్చర్ లాగా ట్రీట్ చేయడానికి రాదు, ఎందుకంటే అవి లోపల ఇంప్లాంట్ ఉంది కాబట్టి అదొక ఇష్యూ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం అది ట్రీట్ చేయాలంటే ఫ్రాక్చర్ కంటే పైన వెళ్ళి బోన్ కట్ చేసి పెద్ద ఇంప్లాంట్ పెట్టాల్సి వస్తుంది. బట్ మళ్ళీ రీఇంజురీ అయితే దానికంటే మళ్ళీ పెద్ద ఇంప్లాంట్. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఎంతవరకు అవుతుంది, ఈ ఫ్రాక్చర్ని మనం మళ్ళీ ఫిక్స్ చేయడానికే ట్రై చేస్తాం. అది సిటీ స్కాన్ చేసి ఆ ఇంప్లాంట్కి ఉన్న బోన్లో గ్రిప్ ఉందా లేదా చూసుకొని అది మనం ట్యాకిల్ చేస్తాం. సో యూజువల్లీ ఇది ఒక ఫ్రాక్చర్. సో మీకు కనపడుతుంది ఇక్కడ జస్ట్ ఇంప్లాంట్ పైననే బ్రేక్ అయింది. సో 2 ways ఆఫ్ ట్రీటింగ్. ఒకటి, ఈ ఫీమర్ అంటే ఈ కాంపోనెంట్ తీసేసి ఇక్కడ దాకా కట్ చేసి కొత్త మెటల్ పెట్టడం. సెకండ్ వే, ఇప్పుడు సేమ్ ఈ పైన ఏదైతే నేను చూపించానో అలాంటి ఇంప్లాంట్ పెట్టి మనం అదే బోన్ని సెటరేట్ చేసుకోవచ్చు. సో అదే ఇంప్లాంట్ని మనం ఒక స్పెషల్ ఇంప్లాంట్తో సెట్ చేసి ఓన్ బోన్ని రిటర్న్ ఇచ్చాం. సో ఇది హీల్ అయితే లైక్ నార్మల్ ఫ్రాక్చర్ కంటే ముందు ఎలా ఉన్నారు అలాగే అయిపోతారు. సో దీని అడ్వాంటేజ్ కూడా ఏంటంటే, ఆల్మోస్ట్ ఈ రాడ్, ఈ ప్లేట్ ఉండడం వల్ల గ్రిప్ ఎక్కువ ఉంటుంది, ఆ బోన్ని గట్టిగా పట్టుకుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంప్లాంట్ మీకు ఆల్రెడీ ఉన్న ఇంప్లాంట్ సైజ్ చిన్నది, సో మీకు పెద్ద ఇంప్లాంట్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం పడదు. అండ్ సేమ్ థింగ్ నేను చెప్పినట్టు, సపోజ్ ఇక్కడ దాకా మనం రీప్లేస్ చేస్తే నెక్స్ట్ టైం కింద పడితే ఇంకా పైకి వెళ్ళాలి. సో బోన్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అండ్ ఎప్పుడైనా మనం ఈ రీప్లేస్మెంట్ తీసి పెద్ద మెటల్ పెట్టాలంటే ఇట్ బికమ్స్ అ డబుల్ మేజర్ సర్జరీ. సో ఇది కూడా వన్ ఆఫ్ ద టెక్నిక్స్ వేర్ వీ కెన్ ఫిక్స్ ద బోన్. ఈ ఫిక్స్ చేయడానికి కూడా కొత్త మెటీరియల్ వచ్చింది. సో దీన్ని లా అటాచ్మెంట్ అని చెప్తాం, లాకింగ్ అటాచ్మెంట్ వాషర్ అని. సో ఈ రాడ్కి ఈ ప్లేట్ కనెక్ట్ అయిపోతుంది. సో ఈ కనెక్షన్ వల్ల ఈ ఇంప్లాంట్ దగ్గర ఏదైతే బోన్ ఉంది దాన్ని గట్టిగా పట్టుకుంటుంది. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ డే నుంచే మెల్లిగా మూవ్మెంట్స్ అవన్నీ స్టార్ట్ చేయవచ్చు. అండ్ వెయిట్ బేరింగ్ మన ఫ్రాక్చర్ హీలింగ్ పరంగా ఎలా అయితే ఉంటుంది అలా చేసుకోవచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్. ఎస్పెషల్లీ ఇట్ విల్ బికమ్ మోర్ కామన్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, ఫాల్స్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ లైఫ్ స్పాన్ పెరిగేసరికి 70, 80, 90 నీ రీప్లేస్మెంట్ తర్వాత ఇలాంటి ఫ్రాక్చర్స్ ఎక్కువ వస్తాయి. ఇది కాకుండా వేరే కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ కూడా డీల్ చేస్తాం. సో ఇక్కడ మీకు చూస్తే పైన ఒక ఫ్రాక్చర్ ఉంది, కింద కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ ఉంది. సో దీన్ని కూడా స్పెషల్ ఇంప్లాంట్తో, ఒకే ఇంప్లాంట్తో 2 ఫ్రాక్చర్స్ డీల్ చేసాం. సో కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. సో వీ వుడ్ ఎంకరేజ్ యూ టు యూస్ దట్. సో ఎనీ డౌట్స్ ఐ విల్ బి హ్యాపీ.